మత్తుదందా రోజుకో కొత్త రూపం సంతరించుకుంటోంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే గంజాయి, కొకైన్, హెరైన్ లాంటివి. ఇవన్నీ చాలా కాస్ట్లీతో కూడుకున్నవి. సరఫరా కూడా కష్టమే. దీంతో ఎపిడ్రిన్, మెపిడ్రిన్, కెటామైన్ లాంటి లోకల్ మేడ్ మత్తు మందులకు డిమాండ్ పెరిగిపోయింది. ఇవి తక్కువ ధరకు లభించే మత్తు పదార్థాలు కావడంతో డ్రగ్స్ ముఠాలు ఇలాంటి వాటిపై దృష్టి సారించాయి. ఔషధాల తయారీ ముసుగులో ఇలా మత్తు పదార్థాలను తయారు చేస్తూ కొన్ని ముఠాలు ఎక్సైజ్, పోలీస్ శాఖలతో పాటు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సవాల్ విసురుతున్నాయి. ఫార్మా రంగంలోని సైంటిస్టులు, నిపుణుల పర్యవేక్షణలో ఈ కొత్త దందాకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మత్తు దందా కోసం కొత్త దారుల్ని వెతుకుతున్నాయి ముఠాలు. ఫార్మా కంపెనీలకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. అయితే నిఘా సంస్థలు దృష్టి సారిస్తూ ఉండడంతో విదేశాల నుంచి దిగుమతయ్యే డ్రగ్స్ సప్లై చాలా వరకు తగ్గింది. దీంతో కొన్ని ముఠాలు లోకల్ గా మత్తు పదార్థాలు తయారు చేయడం మొదలుపెట్టాయి. అందులో డ్రగ్ పరిశ్రమకు హైదరాబాద్ కేరఫ్ గా ఉంది కాబట్టి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉంటాయని భావిస్తున్న ముఠాలు శివారు ప్రాంతాల్లోని డ్రగ్ తయారీ పరిశ్రమల మాటున గుట్టు చప్పుడు కాకుండా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నాయి. వీళ్ల వ్యాపారం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు డిఆర్ఐ లాంటి సంస్థలు గుర్తించాయి. హైదరాబాద్ లో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఉండడంతో ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఔషధాల తయారీకి కావలసిన మందులు ఓపెన్ మార్కెట్లోనే లభిస్తాయి. ఇక తయారు చేసే నిపుణులకు ఇక్కడ కొదువే లేదు. ఇవే ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ దందా జోరుగా సాగడానికి కారణాలయ్యాయి. మరోవైపు లెక్కకు మించి ఔషధాల కుటీర పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అందులో మూతపడ్డ పరిశ్రమల్ని గుర్తించడమో లేక నడుస్తున్న పరిశ్రమల్ని లీజుకు తీసుకోవడమో చేసి ఔషధాల ముసుగులో కొన్ని ప్రమాదకర మత్తు మందుల్ని ఈ ముఠాలు తయారు చేస్తున్నాయి. అయితే ఈ ముఠాలు అనుమానం రాకుండా మామూలు ఔషధాలు తయారు చేస్తూనే మత్తు పదార్థాలను తయారు చేస్తున్నాయి. ఇక ఎవరికైనా కొంత అనుమానం కలిగినా వెంటనే తమ అడ్డా మార్చడం వంటివి చేస్తున్నాయి. ఇక డ్రగ్ అండ్ కంట్రోల్ తో పాటు ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన మత్తు మందులను గుర్తించి నిర్ధారించే వ్యవస్థ వారి వద్ద లేకపోవడం మత్తు మందు ముఠాలకు వరంగా మారింది. డిఆర్ఐ స్థాయి అధికారులు అప్పుడు ఇప్పుడు దాడులు చేస్తున్నారు. ఈ దందాలో అసలు సూత్రధారుల్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ఇక ఈ మత్తు పదార్థాలను రోడ్డు మార్గంలో రేవులకు తరలించి అక్కడి నుంచి ఓడల్లో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా ఉండే దేశాలకు సరఫరా చేస్తున్నారు. ఈ ముఠాల్లో ఎక్కువగా డ్రగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారితో పాటు గతంలో డ్రగ్స్ దందా చేసిన వాళ్ళు ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఐడిఏ బొలారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా ఇంటర్పోల్ సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న కస్తూరి రెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ ని పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్టు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు. పిఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం. ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో మత్తు మందులు తయారు చేస్తున్న ముఠాలు పట్టుబడ్డాయి. వారిని విచారించిన సందర్భాల్లో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. మన దేశంలోని ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తే సంపాదించే డబ్బులో 10 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ముఠాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు డిఆర్ఐ గుర్తించింది. సిటీ శివారులోని పారిశ్రామిక ప్రాంతాలు జీడిమెట్ల, పాసెమైలారం, పటాన్చెరు, ఐడిఏ బొలారం, మేడ్చల్, చర్లపల్లి లాంటి ప్రాంతాల్లో ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అసలే ఖరీదైన డ్రగ్స్ సరఫరాను అరికట్టలేక నానా తంటాలు పడుతున్న అధికారులకు ఇప్పుడు ఈ లోకల్ మేడ్ మత్తు మందు మరింత తలనొప్పిని తెచ్చిపెడుతోంది.